వెయిట్ లాస్ కావాలి అనగానే ఇమ్మీడియట్గా శత్రువులాగా చూపించేది కార్బ్ని. కార్బ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇన్స్టంట్ ఎనర్జీకి అదే. నువ్వు ఎప్పుడైతే కార్బ్ ఆపేస్తావో మైండ్ ఎట్లా ఉంటుంది, ఒక సర్వైవ్ మోడ్లో ఉంటుంది. హై క్యాలరీ, హై సాల్ట్, ఈ హై కార్బ్ ఫుడ్స్ మీదకి, జంక్ మీదకి ఎక్కువ వెళ్తుంటుంది. అసలు కంటే కూడా ఎక్కువ తినేసి స్టాప్ చేసేస్తుంటారు మీరు. సో సమతుల్య ఆహారం అని ఉండాలి. బ్యాలెన్స్డ్ మీల్స్, ఫుడ్లో ప్రోటీన్, ఫైబర్, కార్బ్ అన్నీ ఉండాల్సిందే. మీరు కార్బ్ అనేది కట్ చేసినప్పుడు ఇన్స్టెంట్గా మీకు శరీరంలో నీటి స్థాయి కూడా తగ్గుతుంది, వాటర్ రిటెన్షన్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది. కానీ నువ్వు పుట్టింది ఇండియాలో, మన ప్రధాన ఆహారమే రైస్. ఇట్లాంటివి రైస్ తప్పు కాదు, కార్బ్ తప్పు కాదు, కానీ దానితో పాటు ప్రోటీన్, ఫైబర్ అన్ని కలిపి తినాలి. మన ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రోటీన్, ఫైబర్ ఉండదు మన ఫుడ్లో. 3 పూట్ల కార్బ్ రిచ్ ఫుడ్ ఉంటుంది. సో ప్రోటీన్, ఫైబర్ తగ్గుతుంది, కార్బ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి బేసిక్గానే మెటబాలిజం డౌన్ ఉండడము, ఊరికి వెయిట్ గెయిన్ అయిపోవడము, కొంచెం యాంగ్జైటీ ఇట్లాంటివి కూడా ఉంటుంటాయి. సో బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోండి, కార్బ్ తినండి, అన్నం తినండి, దాంతోపాటు కూరలు ఇలాంటివి కూడా ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి. మనకి ఇప్పటికిప్పుడు తగ్గాలి అంత కాదు కదా, జీవితాంతం మనం మంచిగానే ఉండాలి కదా.